నమస్తే అందరికీ. సూర్యుడు అనగానే మనకు ఉదయకాంతి, శక్తి, జీవం గుర్తుకు వస్తాయి. కానీ సాయంత్రపు సూర్యాస్తమయం కూడా అంతే అద్భుతమైనది. ప్రాచీన కాలం నుండి ఎంతోమంది సాయంత్రపు సూర్యుడిని గౌరవించారు, భక్తితో పూజించారు. ఈరోజు మనం చరిత్రలో సాయంత్రపు సూర్యాస్తమయం ప్రాముఖ్యత, విశ్వాసాలు, ఇంకా మన ఆరోగ్యానికి దీనివల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. సూర్యుడిని అన్ని పురాణాల్లో ఒక శక్తివంతమైన దేవుడిగా పేర్కొంటారు. ముఖ్యంగా భారతీయ సంస్కృతిలో సూర్యుడికి విశేష ప్రాముఖ్యత ఉంది. సాయంత్రం సూర్యునికి నమస్కరించటం లేదా సంధ్యావందనం అనేది చాలా పవిత్రమైన ఆచారం. ఇది మన మానసిక, శారీరక శాంతిని పెంచుతుంది. జపాన్లో సూర్యాస్తమయం నిన్నటి సమస్యలను విడిచిపెట్టి కొత్త జీవితానికి సిద్ధమవడం అని భావిస్తారు. చాలా పురాణాలు, ఇతిహాసాలు సాయంత్రపు సూర్యాస్తమయాన్ని కొత్త ఆరంభానికి సంకేతంగా చూస్తాయి. ఇప్పుడు మన ఆరోగ్యానికి సాయంత్రపు సూర్యరశ్మి వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. సాయంత్రపు సూర్యకాంతి సెరటోనిన్ హార్మోనును ఉత్పత్తి చేస్తుంది. ఇది మనకు ఆనందాన్ని, ప్రశాంతతను అందిస్తుంది. రోజువారీ ఒత్తిడిని తగ్గించి మనసును హాయిగా ఉంచుతుంది. నిద్ర మెరుగుపడుతుంది. ఉదయం సూర్యకాంతి ఎక్కువ అల్ట్రావైలెట్ రేడియేషన్ కలిగి ఉంటుంది. కానీ సాయంత్రపు కాంతి మృదువుగా ఉండి చర్మానికి సహజమైన మెరుపును అందిస్తుంది. ఇది విటమిన్ డిను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. సాయంత్రపు కాంతి శరీరంలోని రక్త ప్రసరణను మెరుగుపరిచి హృదయ సంబంధిత వ్యాధులను, సమస్యలను తగ్గించగలదు. ఇది రక్తపోటును తగ్గించే సహజ ఔషధంలా పనిచేస్తుంది. సాయంత్రం ఇంటి ముందు లేదా పార్కులో కుటుంబ సభ్యులతో కాసేపు గడపటం అనుబంధాన్ని పెంచుతుంది. పిల్లలతో బయట ఆడటం, పెద్దవారితో మాట్లాడటం భావోద్వేగాలను పెంచుతుంది. సాయంత్రపు సూర్యకాంతి ఒక అద్భుతమైన ప్రకృతి వరం. ఇది మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా మానసిక ప్రశాంతత, కుటుంబ అనుబంధాన్ని కూడా పెంచుతుంది. కాబట్టి రోజు కనీసం 20 నుండి 30 నిమిషాలు సాయంత్రపు వెలుగులో నడవడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. పార్కులో నడవండి, పిల్లలతో ఆడండి, జీవితాన్ని ఆనందించండి. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. ఇంకా ఆసక్తికరమైన టాపిక్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. జై హింద్.